బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విద్యార్థులు నడి రోడ్డుపై కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. కొట్టుకున్న వాళ్లంతా అవినాష్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. వాళ్ల నిర్వాహకమంతా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో 15 మందిని పోలీసులు గుర్తించి నమోదు చేశారు కేసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, ఎల్బీ నగర్ స్టూడెంట్స్ వారికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎల్బీ నగర్ అవినాష్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు రెండు గ్యాంగ్ల మధ్య వారు ఆలస్యంగా వెలుగుచ్చింది. శుక్రవారం జరిగినటువంటి ఘటన ఆలస్యంగా బయటపడింది. సో రెండు గ్యాంగ్లు అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి రెండు గ్యాంగ్లు కొట్టుకున్న ఘటన అనేది సీసీ కెమెరాలో కూడా ఈ దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. అయితే ర్యాగింగ్ కు పాల్పడ్డ నేపథ్యంలోనే ఒకరిని ఒకరు కించపరుచుకునే విధంగా వ్యాఖ్యలు చేయడం, వాళ్ళు కామెంట్ చేయడం, వాళ్ళని ఇన్సల్ట్ చేయడంతో ఈ గొడవ జరిగినట్లు కూడా తెలుస్తోంది. అయితే దాదాపు 15 నుంచి 20 మంది విద్యార్థులు ఒకరిపై ఒకరు బహాటంగా బయటనే కొట్టుకున్న పరిస్థితి. సో దీనికి సంబంధించిన ఇప్పటికే ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందులో 15 మంది స్టూడెంట్స్ పైన కూడా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఇదే తరహాలో గొడవలు జరిగాయి. కానీ కాలేజీ యాజమాన్యానికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రిన్సిపల్ మరి దీన్ని గుర్తించి ముందే వారికి చెప్పాల్సి ఉంది. కానీ అక్కడ కాలేజీకి సంబంధించిన నిర్లక్ష్యం కనిపిస్తుంది. మరి గతంలో కూడా అవినాష్ కాలేజీకి సంబంధించిన ఇతర బ్రాంచ్ల్లో కూడా ఈ తరహా గొడవలు జరిగిన పరిస్థితి, ఇతర ఘటనలు కూడా జరిగిన పరిస్థితి. అవినాష్ కాలేజ్ ప్రాంగణంలోనే జరిగిన నేపథ్యంలో మరి కాలేజీ యాజమాన్యం ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి స్పందించలేదు. మరి విద్యార్థుల గ్యాంగ్ వారికి సంబంధించిన ఈ గొడవకు సంబంధించినటువంటి ప్రధాన కారణాలు ఏంటి అన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పరిస్థితి. అందరూ చూస్తుండగానే ఒక గ్యాంగ్ ఇంకో గ్యాంగ్ ఇద్దరు కలిసి దాడి చేస్తూ ఒకరిపైన ఒకరు పిడుగుద్దులు కురిపించిన పరిస్థితి కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన సీసీ కెమెరా ఆధారంగా కూడా పోలీసులు 15 మంది విద్యార్థులు గ్యాంగ్ వార్కు పాల్పడ్డట్లుగా కూడా గుర్తించారు. 15 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ చేసుకోవడమే ప్రధాన కారణమా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? కొన్ని కించపరుచుకుంటూ ఇన్సల్ట్ చేసుకుంటూ గత కొంతకాలంగా ఈ రెండు గ్యాంగ్లకు మధ్య కొంత వివాదాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి ప్రిన్సిపల్ ముందే గుర్తించి తల్లిదండ్రులకు ఇవ్వడమా లేదంటే స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ చేయాల్సి ఉండే. కానీ అది చేయకపోవడంతో ఈ గొడవ అనేది బయటపడింది. కాలేజీ బయటకి వెళ్ళిన అనంతరం కూడా ఇరు వర్గాలకు సంబంధించిన విద్యార్థులు కొట్టుకున్న పరిస్థితి. సో ఈ మొత్తం ఘటన పైన అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. 15 మంది విద్యార్థుల పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రశ్న. థ్యాంక్ యూ సాగర్.